హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. ఈరోజు మీకు నేను బ్లూ వివో ఎయిర్ హార్డ్ రీసెట్ ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న మొబైల్లో వివో ఒకటి. దీనికి కారణం ఇది డైరెక్ట్గా ఓల్డీ టెక్నికల్తో తయారవడం, కెమెరా మెగాపిక్సెల్ ఎక్కువగా ఉండడం, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా అన్ని యాప్స్కు ఫుల్గా సపోర్ట్ చేయడము, ర్యామ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ మొబైల్ ఎక్కువగా సేల్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుందని చెప్పవచ్చు. ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఏంటంటే హ్యాంగ్ అవ్వడము, రీస్టార్ట్ అవ్వడం, నెట్ స్లో అవ్వడం, లేదంటే ఓపెన్ అవ్వకపోవడం, యాప్ సపోర్ట్ చేయకపోవడం, యాప్ ఇన్స్టాల్ కాకపోవడం, ఎస్పెషల్గా ప్యాటర్న్ లాక్ పెట్టి మర్చిపోవడం. సో ఇలాంటి ఎన్నో కూడా మన ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నట్టుగా మాకు తెలిసింది. సో దాని గురించి కొంతమంది అడగడం వల్ల మేము ఈ వీడియో అనేది పెడుతున్నాము. సో ఇప్పుడు మీరు నేను చెప్పే విధంగా చేస్తే కనుక హార్డ్ రీసెట్ అనేది చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అనేది కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇది తెలియక చాలామంది మొబైల్ సెంటర్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ కొట్టమని చెప్పి వాళ్ళకు 200-300 డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటారు. సో అక్కడ కూడా వాళ్ళు అలాగే హార్డ్ రీసెట్ మాత్రమే చేసి సాఫ్ట్వేర్ కొట్టామని చెప్పి 200-300 తీసుకొని మళ్ళీ మోసం చేస్తుంటారు. మనం మోసపోతూ ఉంటాం. ఇలా చేయకుండా, అంటే ఇకపైన మోసపోకుండా మీరు ఇంటి వద్దనే కూర్చొని హార్డ్ రీసెట్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు అదేలాగా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ని మీరు స్విచ్ ఆఫ్ చేసేయండి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఛార్జింగ్ మాత్రం ఫుల్గా పెట్టేసేయండి. సో ఎట్టి పరిస్థితుల్లో మనం హార్డ్ రీసెట్ చేసేటప్పుడు మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అవ్వకూడదు మధ్యలో, కాబట్టి ఛార్జింగ్ ఫుల్ పెట్టేసుకోండి. తర్వాత వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్. సో ఈ రెండు బటన్స్ని ఎట్ టైం ప్రెస్ చేయండి. వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్ రెండు బటన్స్ని ఎట్ టైం ప్రెస్ చేసి నొక్కిపట్టి ఉంచండి. ఓకేనా, అట్లీస్ట్ ఒక 10-15 సెకండ్స్ నొక్కిపట్టి ఉంచండి. సో అప్పుడు మనకు రికవరీ మోడ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే రికవరీ మోడ్ ఓపెన్ అవుతుంది, సో ఇలా కనబడుతుంది చూడండి. సో ఇక్కడ 5 or 6 ఎన్ని ఆప్షన్స్ అన్నా కనబడచ్చు. ఇక్కడ మెయిన్గా చూడండి, మనకు ఇప్పుడైతే ప్రజెంట్గా రిబూట్ సిస్టమ్, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఏడీబీ, అప్లై అప్డేట్ ఆర్ రికవర్ ఫ్రమ్ ఎస్డీ కార్డ్, వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్, వైప్ క్యాష్ ఇవ్వండి. సో ఇక్కడ మీరు వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో వైప్ డేటా అంటే అర్థం ఏంటి అంటే డిలీటింగ్ ద యూజర్ డేటా, అంటే మనం చేసుకున్న డేటాని డిలీట్ చేయడం. అంటే మొబైల్తో వచ్చింది కాకుండా తర్వాత మనం పెట్టుకున్న ప్రతి సెట్టింగ్ కానివ్వండి, డౌన్లోడ్ చేసుకున్న యాప్స్, గేమ్స్, సాంగ్స్, మూవీస్, డాక్యుమెంట్స్, సో ఇంకా ప్రతిదీ కంప్యూటర్తో వచ్చింది, మొబైల్తో వచ్చింది కాకుండా ఇంకా ప్రతిదాన్ని కూడా మనం ఇక్కడ యూజర్ డేటా అన్నాం. సో యూజర్ డేటా మొత్తం తీసేయమని అర్థం, దాన్నే వైప్ డేటా అంటాం. ఓకే, సో అంటే డిలీట్ డేటా అని అర్థం అన్నట్టు. తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ అంటే ఏంటంటే మనం మొబైల్ కొన్నప్పుడు ఏవైతే ఫ్యాక్టరీ సెట్టింగ్స్ వచ్చాయో అవే సెట్టింగ్స్ కావాలి, వాటిని రీసెట్ చేయమని అర్థం. అందుకని మనం ఇక్కడ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం, దట్ ఈస్ వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్. ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం కొరకు మనం వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ని స్క్రాలింగ్ కోసం, పవర్ బటన్ని ఓకే చేయడం కోసం యూస్ చేస్తాం. ఓకే, సో ఈ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా వస్తుంది స్క్రీన్. ఇక్కడ కన్ఫర్మేషన్ అంటే ఎస్ అని అని కన్ఫర్మ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ బై మిస్టేక్లో ప్రెస్ చేస్తే ఒకవేళ మొత్తం ఫార్మాట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, కాబట్టి మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ అడుగుతుంటుంది. సో ఇక్కడ అన్ని ఆప్షన్స్ కూడా నో 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 అనే ఉంటాయి. ఒకే ఒక ఆప్షన్ మాత్రమే ఎస్ డిలీట్ ఆల్ యూజర్ డేటా ఉంటుంది, అది మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సెలెక్షన్ కోసం సేమ్ వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ స్క్రాలింగ్ కోసం, పవర్ బటన్ని ఓకే చేయడం కోసం యూస్ చేస్తాం. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసిన వెంటనే మన డేటా మొత్తం అంతా డిలీట్ అయిపోతుంది, ఇంక్లూడింగ్ ద ప్యాటర్న్ లాక్తో సహా మొత్తం అంతా డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయి ఓన్లీ మొబైల్ సెట్టింగ్స్ మాత్రమే మిగిలి ఉంటాయి. అంటే మొబైల్తో కొన్నప్పుడు వచ్చిన సెట్టింగ్స్ మాత్రమే ఉంటాయి, మిగతా అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. సో ఈ ఆప్షన్ కంప్లీట్ అయిపోయిందంటే ఈ హార్డ్ రీసెట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మెయిన్ మెనూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అది రిబూట్ సిస్టమ్, అంటే మన సిస్టమ్ని రిబూట్ చేసుకోండి, అయిపోయింది వర్క్ అని ఉంటుంది. సో మొబైల్ రీస్టార్ట్ అవుతుంది. మొబైల్ రీస్టార్ట్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది, 5 నిమిషాలు పట్టవచ్చు, 10 నిమిషాలు పట్టవచ్చు, 15 నిమిషాలు కూడా పట్టవచ్చు. సో మీరు కంగారు పడకండి, అనవసరంగా మొబైల్ హ్యాంగ్ అయిపోయింది, స్టక్ అయిపోయింది అనేసి బ్యాటరీ తీయడం మధ్యలో అలాంటివి ఏం చేయకండి. ఖచ్చితంగా ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మీ మొబైల్లో మీరు కొన్నప్పుడు ఏ విధమైన సెట్టింగ్స్ ఉన్నాయో అదే సెట్టింగ్స్ మళ్ళీ అడుగుతుంది. లాంగ్వేజ్ సెలెక్షన్, అలాగే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, డేటు, టైము, ప్యాటర్న్ లాక్స్, సో ఇవన్నీ అడుగుతుంది. మళ్ళీ అవన్నీ ఇవ్వండి. ఒకవేళ కొన్ని స్కిప్ అని ఉంటాయి కనుక కొన్ని స్కిప్ కొట్టేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ మొబైల్ మామూలుగా యాస్టీస్గా మీకు కొత్త మొబైల్ కొన్నప్పుడు ఏ విధంగా అయితే యాప్స్ ఉన్నాయో సేమ్ అదే యాప్స్ అదే సెట్టింగ్స్ తోటి మళ్ళీ మీ మొబైల్ ఆన్ అవుతుంది. ఓకే, సో కొన్నప్పుడు ఎంత ఫాస్ట్గా, ఎంత మెమొరీ తోటి, ఎంత పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇప్పుడు కూడా మీ మొబైల్ అలాగే ఉంటుంది. కొత్త మొబైల్ కొన్న ఫీలింగ్ తోటి మళ్ళీ మీరు అన్ని వర్క్ చేసుకోవచ్చు. సో ఇది తెలియక మనం అనవసరంగా డబ్బులు పెట్టేసి మోసపోతున్నాం. ఇక మీదట మీరు ఇలాంటి మోసపోవద్దని ఈ వీడియో తీస్తున్నాం. ఈ హార్డ్ రీసెట్ అనేది మీరు ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు, ఇంటి వద్ద కూర్చొని ఎలాంటి ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. దీనివల్ల మొబైల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, 1% రిస్క్ లేదు, 100% సెక్యూర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.